హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే డ్రెస్ కటింగ్ అండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ విధంగా డ్రెస్ కట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఈ వీడియో. మీరు ఇప్పటి వరకు ఒకసారి కూడా డ్రెస్ కట్ చేసి కుట్టకపోయినా సరే ఈ వీడియో చూసి మీరు చాలా ఈజీగా డ్రెస్ అనేది కట్ చేసి కుట్టుకోవచ్చు అన్నమాట. దీనికోసం మనకి ఏ విధమైన కొలతలు అవసరం లేదండి, టేప్ అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక డ్రెస్, ఆది డ్రెస్ అండి. మీకు బాగా మంచిగా కుదిరిన ఒక డ్రెస్, అంటే మీరు బయట టైలర్ దగ్గర కుట్టించిన డ్రెస్ ఏమైనా ఉంటుంది కదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, మీకు బాగా కుదిరిన ఒక డ్రెస్ తీసుకోండి. డ్రెస్ తీసుకుని దాన్ని ఈ విధంగా వెనక్కి తిరగేయండి. డ్రెస్ని తిరగేసి ఈ విధంగా మడత పెట్టాలండి. మిడిల్కి మడత పెట్టాలి. 4 ఫోల్డ్స్ అంటారు కదండి, ఈ విధంగా మడత పెట్టాలి. మీరు ఏంటంటే మీకు బాగా ఉన్న డ్రెస్సుల్లో మీకు ఒక డ్రెస్ బాగా కుదిరింది, బాగా సెట్ అయింది అనుకునే డ్రెస్ ఒకటి ఉంటుంది కదండి, ఆ డ్రెస్ అనేది మీరు ఒక కొలత డ్రెస్గా తీసుకోవండి. ఈ విధంగా తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఇది కట్ చేయాల్సిన డ్రెస్ అండి. ఈ డ్రెస్ నేను 4 ఫోల్డ్స్ వేస్తున్నాను. డ్రెస్ కటింగ్ ఎప్పుడు కూడా మీరు 4 మడతల మీద మాత్రమే కట్ చేయాలండి. డ్రెస్ కటింగ్ 4 మడతల మీద కట్ చేయాలి. సో ఈ విధంగా నేను 4 ఫోల్డ్స్ 4 మడతలు వేసేస్తున్నానండి. ఈ 4 కార్నర్స్ కూడా మీకు మనకు ఆపోజిట్లో వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాన్ని నీట్గా ఈ విధంగా సర్ది పెట్టుకోండి. నేను ఏంటంటే ఈ డ్రెస్కి లైనింగ్ వేయట్లేదండి, సో డైరెక్ట్గా డ్రెస్సే కట్ చేసుకుంటున్నాను. మీరు లైనింగ్ వేసే ఫలం అయితే ఫస్ట్ ఖచ్చితంగా లైనింగ్ వేసుకుని తర్వాత డ్రెస్ కట్ చేయాలండి. లైనింగ్ కూడా ముందు తడపాలండి. తడిపితే ఏంటంటే లైనింగ్ అనేది షింక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మన ఆది డ్రెస్ ఉంటుంది కదండి, ఈ ఆది డ్రెస్ని తీసుకుని ఈ విధంగా నీట్గా, ఆది డ్రెస్ ఎప్పుడు కూడా కాటన్ తీసుకుంటాం మంచిదండి. ఒక కాటన్ డ్రెస్ తీసుకోండి, ఎందుకంటే సిల్క్ కొంచెం మాటిమాటిగా జారిపోతూ ఉంటుంది. సో ఒక కాటన్ డ్రెస్ మాత్రమే తీసుకోండి. దాన్ని కూడా ఐరన్ చేసిన డ్రెస్ తీసుకోండి. తీసుకుని కరెక్ట్గా దాని మీద సెట్ చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్గా దాని మీద ఈ చివరను చూడండి, చివరను ఫోల్డ్ చేసింది మనకి ఆది డ్రెస్, అదేవిధంగా మనం కుట్టుదామనుకున్న డ్రెస్ రెండు కూడా ఆ ఫోల్డింగ్ అనేది ఒక పక్కకు వచ్చేలా పెట్టుకోండి. పైన కూడా నీట్గా పెట్టుకొని ఆ నెక్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలండి. అంటే మనకి అటువైపు ఇటువైపు ఇలా సాగినట్టు కాకుండా చూస్తే ఈ విధంగా ఉండకూడదు, అదేవిధంగా ముందుకి ఉండకూడదు. కరెక్ట్గా మీరు దాని మీద అలా ప్లేస్ చేయాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకుని హ్యాండ్ దగ్గర కూడా ఎక్కడ ముడతలు లేకుండా, చుంచులు ఏమీ లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా నెక్ ఎక్కడ ఉందో అక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నానండి కరెక్ట్గా. ఇది ఏంటంటే నెక్ స్టిచ్ చేసేసింది కాబట్టి మనకు ఖర్చు అవసరం అవుతుంది. సో ఒక 3/4 ఇంచు నేను ముందుకు పెట్టుకున్నాను. మీరు డ్రెస్ కుట్టే ఈ విధంగా అది తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఖర్చుని కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఎక్కడెక్కడ ఖర్చు ఎక్స్టెండ్ చేయాలి, ఎక్కడెక్కడ అవసరం లేదనేది. సో ఇక్కడైతే అవసరం లేదండి, ఎందుకంటే మీరు డైరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా అవసరం లేదు. ఎందుకంటే తిరగేసాం కాబట్టి అక్కడ మనకి అవసరం లేదు. మెడ దగ్గర మాత్రం ఎక్స్టెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసండి ఈ సైడ్ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా అది ఎంత ఉందో ఇది ఖర్చుతో మార్క్ చేసుకుంటున్నామండి. సో ఎక్స్ట్రా ఖర్చు ఏమీ మనకు అవసరం లేదు, ఎందుకంటే డ్రెస్ని మనం తిరగేసాం కాబట్టి ఖర్చుతోటే మార్క్ చేసుకుంటున్నాం. ఎక్స్ట్రా ఖర్చు ఏం పెట్టక్కర్లేదండి. మనకి ఇక్కడ కొంచెం కరువు తిరగాలి. కరువు తిరిగి ఈ విధంగా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోండి. మీకు కనుక అది డ్రెస్ కొంచెం టైట్ లూజ్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, లేకపోతే సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు దగ్గరకు వచ్చి ఇక్కడికి కట్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి 1 ఇంచ్ వరకు. ఎందుకు అంటే కట్స్ మనం స్టిచ్ చేసేసాం కదండి, స్టిచ్ చేసేసాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఇప్పుడు కట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ మనకి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. సో ఈ 1 ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టినప్పుడు సరిపోతుంది. సో మీరు క్లియర్గా ఎక్కడెక్కడ
ఎక్స్ట్రా పెట్టాలి, ఎక్కడెక్కడ అవసరం లేదనేది తెలుసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ దగ్గర కూడా మనకి కరెక్ట్గా హ్యాండ్ ఆ కిందది ఎక్కడైతే మనం అతికేమో అంటే అటాచ్ చేసామో అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది జాగ్రత్తగా డ్రా చేసుకోవాలండి. అది ఎలా డ్రా చేసుకోవాలి అంటే, సో వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ ఉంటుంది కదండి, ఆ హ్యాండ్ని ఎలాగ పైకి మడత పెట్టండి. పైకి మడత పెడితే మీకు కింద తాలూకు ఈ విధంగా కుడతాం కదండి, ఆ ఖర్చు అనేది కనిపిస్తుంది అనమాట. సో రెండు హ్యాండ్ అదేవిధంగా డ్రెస్ అటాచ్ చేసిన చోట మీకు ఒక ఖర్చు కనిపిస్తుందండి. సో దాన్ని వీడియోలో మీరు క్లియర్గా చూడండి. కరెక్ట్గా దాని వెంబడే మీరు ఈ విధంగా సర్కిల్ అనేది ఒక రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో ఇది మీరు చూసినట్టయితే ఈ విధంగా రౌండ్ అనేది వస్తుందండి. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి. సో నెక్స్ట్ అండి, మనం నెక్స్ అనేవి ఎంత కావాలో మనం డ్రా చేసుకోవాలి. సో నాకు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ నెక్ అంతే కావాలండి. సో నేను అక్కడ మార్క్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం పైకి ఒక 3/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది రెడీగా కుట్టేసింది అది తీసుకుంటున్నామండి. సో మనం ఒక 3/4 పైకి పెట్టి కుట్టుకోవడం వల్ల అది కిందకి కరెక్ట్గా మనం ఎక్కడ కావాలంటే అది కూడా వస్తుంది. సో బ్యాక్ కూడా నేను మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నాక ఒక 3/4 అనేది పైకి పెట్టుకున్నాను. సో నేను ఇది స్క్వేర్ మెడ పెడుతున్నానండి, పలక మెడ అంటాం కదా, అది పెడుతున్నాను. సో ఏంటంటే ఈ డ్రెస్ నేను ఫస్ట్ బిగినర్స్ కోసం చేస్తున్నాను కాబట్టి పలక మెడ ఏ విధంగా స్టిచ్ చేయాలో చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఈ విధంగా పలక అనేది డ్రా చేసేసాను, స్క్వేర్ మెడ. సో బ్యాక్ అండి, ఫ్రంట్ నెక్ డ్రా చేశాను. బ్యాక్ అనేది నెక్స్ట్ నేను డ్రా చేసుకుంటాను. అదేవిధంగా మనం కట్స్ అనేవి కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి. కట్స్ అనేవి ఎంతవరకు పెట్టాలో మీ ఆది డ్రెస్ తీసుకుని మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్గా ఎక్కడ వరకు కావాలో అక్కడ ఒక మార్క్ చేసుకోండి కట్స్కి. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఒక ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్ యూస్ చేసి ఏ విధమైన టేపు ఏ విధమైన మెజర్మెంట్స్ అవసరం లేకుండా చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్కడైతే డ్రా చేసానో సేమ్ లైన్ మీద కట్ చేసేస్తానండి. మనకి ఇప్పుడు ఏ విధమైన ఖర్చులు అవి పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ సీమ్ ఎలవెన్సెస్ అన్నీ పెట్టుకునే కట్ చేశాను. ఇదేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళే కాదండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే మనం ప్రతిసారి మెజర్మెంట్స్ తీసుకుని డ్రెస్ అనేది కుట్టడం అంటే టైం ఎక్కువ పడుతుందండి. సో మనకు ఆల్రెడీ బాగా సెట్ అయిన డ్రెస్ తీసుకుని కుట్టినప్పుడల్లా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎందుకంటే ప్రతిసారి మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ అండి మనకి. సో ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనం కుట్టుకున్నట్టయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్క్వేర్ నెక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్స్ కూడా సెపరేట్గా కట్ చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం బ్యాక్ నెక్ మనం సాధారణంగా కొంచెం డెప్త్ పెట్టుకుంటామండి, డీప్ నెక్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఫ్రంట్ అనేది కొంచెం చిన్న మెడ పెట్టుకుంటాం కదా. సో ఆ విధంగా నేను ఫ్రంట్ బ్యాక్ సెపరేట్గా కట్ చేస్తానండి. సో నేనైతే ఫ్రంట్ మార్క్ చేస్తున్నాను, బ్యాక్ మార్క్ చేసుకోలేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఫ్రంట్ నెక్ మీద మళ్ళీ బ్యాక్ అనేది పెట్టి కరెక్ట్గా ఎక్కడైతే మార్క్ చేస్తున్నానో అది బ్యాక్ కూడా నేను సేమ్ మార్క్ చేసుకుంటున్నానండి. సో ఎక్కడైతే నేను అది మార్క్ ఉండాలో అక్కడ మార్క్ చేస్తున్నాను. బ్యాక్ కూడా నేను ఇందాక మార్క్ చేశాను కాబట్టి అది కూడా మార్క్ చేస్తున్నాను. సో ఇది స్క్వేర్ నెక్ అనే కాదండి, మీరు మోడల్ నెక్ పెట్టుకోవచ్చు, రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, ఏ విధమైన నెక్స్ అన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో స్క్వేర్ నెక్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో రౌండ్ నెక్ ఏ విధంగా కుట్టుకోవాలి బిగినర్స్, అదేవిధంగా ఏ విధమైన మోడల్ నెక్ అయినా సరే చాలా సింపుల్గా కాన్వాస్ యూస్ చేసి కుడతామండి. అది ఏ విధంగా కుట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నేను బ్యాక్ కూడా ఏంటంటే స్క్వేర్ నెక్కే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ రెండు లైన్స్ ఈ విధంగా, అంటే మీరు స్కేల్ యూస్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. నేను స్కేల్ లేకుండానే గీసేసాను. ఈ రెండు లైన్లు గీసేసి ఒక స్క్వేర్ నెక్ అనేది డ్రా చేసేసాను. దీన్ని కూడా నేను
కట్ చేసేసుకుంటాను. స్క్వేర్ నెక్ కట్ చేసినప్పుడు ఏంటంటే లాస్ట్లో కరెక్ట్గా స్క్వేర్ వస్తుంది కదండి, అక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా కట్ చేయాలండి. ఏ విధంగా కట్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిందంటే కొంచెం ముందుకు వెళ్ళి కట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో మీరు ఆ కార్నర్లో అనేది కొంచెం స్లోగా కట్ చేసి నీట్గా కట్ చేసుకోండి. సో చూసినట్టయితే మీరు డ్రెస్ కటింగ్ అయిపోయిందండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామండి. మనకి డ్రెస్ కట్ చేయగా మిగిలిన ఒక పీస్ ఉంటుంది కదండి, ఆ పీస్లో మనం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి. సో హ్యాండ్స్ కట్ చేయడానికి కూడా ఏంటంటే మనం 4 ఫోల్డ్స్ వేసుకోవాలండి. 2 హ్యాండ్స్ ఇందులోనే వచ్చేస్తాయి అన్నమాట, 4 ఫోల్డ్స్. సో నేను ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డ్స్ వేసుకుని మన ఆది డ్రెస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. సో మనకి ఈ కార్నర్ ఉంటుంది కదండి, అంటే ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ అదేవిధంగా డ్రెస్ ఫోల్డింగ్ ఒక సైడ్ వచ్చేలా మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే కింద కొంచెం ఒక 1 ఇంచ్ వరకు మనం వదిలేసుకోవాలి. అది ఎందుకు అంటే కింద మనం మడత పెట్టి కుడతామండి, హ్యాండ్కి కింద మనం కుడతాము. సో దానికోసం మనం కింద 1 ఇంచ్ వదిలేయాలి. వదిలేసాక పైన మీరు చూసినట్టయితే మనకి ఒక చోట కుడతాం కదండి, ఆ కుట్టిన దానికన్నా కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. సో ఎందుకంటే అది మనం కరెక్ట్గా చూసుకుని మీరు కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఉండాలి. అది ఖర్చు అనేది మనం చూసుకోవాలండి. అసలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ అవసరం లేదనేది చూసుకోవాలి. సో కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ మనం పైకి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా సేమ్ మనకి ఎంత అవసరమో అక్కడ ఒక లైన్ డ్రా చేసేసాను. లైన్ డ్రా చేసేసి ఇక్కడ కూడా నేను ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాను. సో కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. సో కొత్తగా డ్రా చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం రాదు కాబట్టి డ్రెస్ యూస్ చేస్తే మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలో చెప్తాను. సో ఈ విధంగా డ్రెస్ ప్లేస్ చేసాం కదండి, మీరు ఈ విధంగా కట్ చేయండి. దాన్ని ఆ డ్రెస్ని ఆ హ్యాండ్ పైనుంచి ఇటువైపుకి తిరగేయండి. తిరగేస్తే మనకి ఈ విధమైన కుట్టాక మనకి ఒక ఖర్చు లాంటిది ఉంటుంది కదండి, అది వస్తుంది. సో దాని వెంబడే మీరు ఈ విధంగా అదే విధంగా ఉందో దాని వెంబడే మీరు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మీకు ఈ షేప్లో అనేది హ్యాండ్ వస్తుంది. సో హ్యాండ్ వచ్చేసాక మీరు సేమ్ ఆ హ్యాండ్ని కట్ చేసేయండి. సో హ్యాండ్ అనేది కట్ అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే మనం ఫ్రంట్ టు బ్యాక్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇవి 2 హ్యాండ్స్ అండి. 2 హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకొని మనం ఏంటంటే ఫ్రంట్లో కొంచెం క్రాస్ అనేది కట్ చేయాలండి. ఫ్రంట్లో క్రాస్ కట్ చేయకపోతే ఏంటంటే మనకు కొంచెం లూజ్ అనేది వస్తుంది హ్యాండ్ దగ్గర. బ్యాక్ అయితే లూజ్ రాదు కానీ ఫ్రంట్ అనేది లూజ్ వస్తుంది. సో మీరు మధ్యలో ఒక నాట్ పెట్టుకుని నెక్స్ట్ మనం ఫ్రంట్ అనేది కొంచెం క్రాస్ తీయాలి. ఫస్ట్ ఏంటంటే ఆ సెంట్రల్ నాట్ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేయండి. 1 ఇంచ్ వదిలేసి ఒక 1 ఇంచ్ వరకు వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి స్లోగా నేను చూపించిన విధంగా మీరు డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకుని ఆ పీస్ అనేది మనం కట్ చేసేయాలి. సో ఇది ఈ పీస్ అనేది మనం కట్ చేసుకోవాలండి. హ్యాండ్కే కాదండి, డ్రెస్కి కూడా ఫ్రంట్ అనేది క్రాస్ తీయాలి. అది నేను ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయాను. సో నేను అది కుట్టేటప్పుడు మీకు చూపిస్తానండి, ఏ విధంగా ఫ్రంట్ అనేది క్రాస్ తీయాలో అనేది నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఈ వీడియోలో చెప్పడం కొంచెం మర్చిపోయానండి, క్షమించండి. సో ఈ విధంగా ఈ పీస్ని అనేది తీసేయాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉందండి. ఇక్కడ ఏంటంటే ఈ రెండు కూడా ఎప్పుడూ ఆపోజిట్లో ఉండాలండి. కొత్తగా కుట్టే వాళ్ళు ఏంటంటే అటాచ్ చేసినప్పుడు అవి ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి. సో డ్రెస్ కటింగ్ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు వరకు మీరు ఒక డ్రెస్ కుట్టకపోయినా సరే ఖచ్చితంగా ఈ విధంగా మనం కట్ చేసేసుకొని డ్రెస్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఫస్ట్ అనేది మనం నెక్ కుట్టుకోవాలండి. సో మనం ఈ 2 నెక్కులు కూడా కుట్టేసుకోవాలి.
సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నెక్ అనేవి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కుట్టాలి. నెక్స్ట్ పైన అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్నాక స్లీవ్స్ అనేవి అటాచ్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాక ఓకే 2 స్లీవ్స్ నేను అటాచ్ చేసేసుకుంటానండి. ఈ విధంగా స్లీవ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక సైడ్ అనేది మనం ఆ కట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అక్కడ వరకు కూడా స్టిచ్ చేసేసుకోవాలి, కుట్టేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్స్ అనేవి కుట్టుకోవాలి. కట్స్ కుట్టుకున్నాక కింద కుట్టుకోవాలి. సో ఇదండి చాలా సింపుల్గా డ్రెస్ కుట్టుకునే విధానం. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, చాలా ఈజీగా ఏ విధంగా డ్రెస్ కట్ చేసుకోవాలో. నేను నా నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ని ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మెజర్మెంట్స్ యూస్ చేసి డ్రెస్ ఏ విధంగా కట్ చేయాలో కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.